ఈరోజు అయితే నేను గ్రీన్ ఎగ్ పులావ్ చేద్దాం అనుకున్నాను. బట్ ద టేస్ట్ డిసప్పాయింటెడ్ మీ. అంత బాగానే చేశాను, కానీ ఎందుకు డిసప్పాయింట్ చేసిందంటే, హలో అండ్ హాయ్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ 66 days ఆఫ్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్ సిరీస్. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను అండ్ వాటిని ఆయిల్లో ఫ్రై చేశాను. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ సెసమే ఆయిల్, అందుకనే అంత బబుల్స్గా అండ్ ఫోమీగా అయితే కనిపిస్తుంది. అండ్ ఆయిల్లో ఫ్రై చేసేసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ని మంచిగా క్యారమలైజ్ చేసుకొని దాంట్లో మసాలా సామాన్లు వేసుకొని మిక్స్ చేశాను. ఒక పేస్ట్ ప్రిపేర్ చేశాను. ఆ పేస్ట్కి వచ్చేసి ఒక టమాటో పెద్దది, కొత్తిమీర, పుదీనా, ఆల్ ద మసాలా స్పైసెస్, ఎండుమిర్చి, మిరియాలు, జింజర్, గార్లిక్, రాక్ సాల్ట్ అండ్ ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే మన ఆనియన్ అండ్ మసాలా సామాన్లు వేసాను చెప్పాను కదా, దాంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం హోమ్ మేడ్ మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసాను. అలాగే నేను ఇందాక చెప్పిన మసాలా పేస్ట్ ఉంది కదా, అది నాకు కరెక్ట్గా 2 cups అయితే వచ్చింది. సో నేను 2 cups మసాలా వేసేసి ఆ మసాలా పేస్ట్ని బాగా కుక్ చేశాను, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇప్పుడు దాంట్లో 1 glass ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను నేను. నార్మల్గా అందరూ పులావ్ అంటే చిట్టి ముత్యాలు లేదా బాస్మతి వాడి చేస్తారు, దాంతోనే చేయాలా ఏంటి అని చెప్పి నేను ఇంద్రాణి రైస్ వాడి చేశాను. ఇది బైండింగ్ ఏజెంట్ ఉంటుంది కాబట్టి నాకు ఇది 1 full విజిల్ అండ్ సెకండ్ విజిల్ వస్తున్నప్పటికీ ఆ ప్రెషర్ ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. చెప్పాను కదా, బైండింగ్ ఏజెంట్ ఉండడం వల్ల స్మూత్ గా ఉంటుంది అండ్ మనం కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. ఎక్కువ విజిల్స్ ఉంచేస్తే పేస్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ సెడ్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ కనిపించింది. సాల్ట్ తక్కువైపోయింది అండ్ మసాలా కూడా కొంచెం తేడా అయింది. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తేనే పోస్ట్ చేయొచ్చు, కానీ నేనేమంత పర్ఫెక్ట్ కాదు, ఇంకా నేర్చుకుంటున్నాను. అలాగే మన ఇంపర్ఫెక్షన్స్ నుంచే కదా పర్ఫెక్ట్గా అవుతాం. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ, బై.